నిన్ననే ప్రపంచ దేశాల్లో వాళ్ళందరూ 20% చొప్పున డబ్బులు కట్టాలి, అప్పుడు హార్ముజ్ జలసంధిది మెయింటెనెన్స్ అంతా మేమే చూస్తాం, ఇరాన్ కాదు ఒమెన్ కాదు అని చెప్పుకొచ్చాడు ట్రంప్. దాంతో ప్రపంచం అంతా మండిపడింది. ఫ్రీ పాసేజ్ నువ్వు చెడగొడతావా, ఇది బిగిన్ చేస్తే ఎవడి సముద్రాన్ని ఎవడి ఏరియాలో ఉన్న సముద్రాన్ని వాడు ఆధిపత్యం చెలాయించడం బిగిన్ చేస్తే ప్రపంచ వాణిజ్యం సర్వనాశనం అయిపోతుంది, ఇదేం ధోరణి అంటూ ప్రతి ఒక్కళ్ళు నిలదీశారు. దాంతో ఇప్పుడు యూటర్న్ తీసుకున్నాడు. అబ్బాయి మేమేం వసూలు చేయము అన్నటువంటిది తాజాగా చెప్పుకొస్తున్నాడు. ఏదైతే హార్ముజ్ జలసంధి దగ్గర వసూలు చేసే ఉద్దేశం తమకు లేదన్నటువంటిది కవర్ చేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇరాన్ని వసూలు చేసుకోమని సలహా ఇచ్చినోడు వీళ్ళే, ఇరాన్ వసూలు చేసుకుంటుంటే మళ్ళీ తనకు కూడా వాటా కావాలని అడిగినోడు ట్రంపే, ఆ తర్వాత ఇప్పుడు తామే వసూలు చేస్తామని చెప్పినోడు ట్రంపే, ఇప్పుడు మళ్ళీ అబ్బెబ్బే అదేం లేదని చెప్తున్నాడు ట్రంపే. ఓవరాల్గా కథలు మార్చడంలో సిద్ధాస్తుడు. హార్ముజ్లో టోల్ వసూలు ప్రకటనల మీద ఒక్కరోజులో వెనక్కి తగ్గాడు. టోల్కి బదులు పశ్చిమాసియా దేశాలు తమతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటాయని, తమ దేశంలో భారీగా పెట్టుబడి పెడతాయని మంగళవారం చెప్పారు. అంటే బెదిరిస్తున్నాడు అనమాట. మా దేశంలో పెట్టుబడి పెడితే మీకు హార్ముజ్ ఫ్రీ, లేకపోతే కనుక మేము గొడవలు సృష్టిస్తామని. ఇది ఇలాంటి బ్లాక్మెయిలర్ ప్రపంచంలో ఇంకెవడు ఉండడేమో.